కాలడి అనేటువంటి ప్రదేశంలో పూర్ణా నది ఒకటి. అక్కడ నంబూర్ త్రిపాది వంశములన్న బ్రాహ్మణ కుటుంబాలు. నంబూర్ త్రిపాది అని అంటే ఎవరంటే మనకు అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది కదా, అక్కడ ఉండేటువంటి పూజారులు నంబూర్ త్రిపాదులు. వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే అర్చన చేయమంటాం. ఓం శ్రీ వెంకటేశ్వరాయన మా శ్రీనివాసాయన మా ఏదో చెప్పుకుంటాం. అంటే అక్కడ మటుకు తంత్రం ఉంటుంది కానీ మంత్రం. అయ్యప్ప స్వామి మీరు వెళ్ళేసి ఉంటే ఎవరైనా గమనించారు, అక్కడ తంత్రమే ఉంటుంది, మంత్రం కనపడదు. అది నంబూర్ త్రిపాది వంశం యొక్క ఆచారం. ఈనాటికి కూడా అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో నంబూర్ త్రిపాది బ్రాహ్మణులే అక్కడ ఆ అయ్యప్ప స్వామి వారి కైంకర్యం చేస్తున్నారు. అటువంటి బ్రాహ్మణ వంశంలో ఉన్నటువంటి శివ గురువు అనేటువంటి ఒక ఆయన యొక్క భార్య ఆర్యమ్మ. వీళ్ళిద్దరు కూడా దంపతులు. చాలా కాలంగా వీళ్ళకి పుత్ర సంతానం లేనప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సేవ చేసుకుంటూ అలా గడుపుతున్నారు కాలం. అక్కడ కేరళలో ఆ ఊర్లో బ్రహ్మాండమైన శివాలయం. ఆ శివాలయంకి వెళ్ళి వీళ్ళు చేయగలిగినటువంటి పనులు చేస్తూ సేవ చేసుకుంటూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తారు. ఆ పరమేశ్వరుడు ఈయన యొక్క కర్మ అంతా కూడా తొలగిపోయిన తర్వాత, సంచిత కర్మలు తొలగిపోయిన తర్వాత పరమేశ్వరుడు స్వప్నంలో ప్రత్యక్షమయ్యి బాబు నీ కోరిక ఏంటి అని అడిగినప్పుడు నాకు పుత్ర సంతానం లేదు అని చెప్పి ఈయన శివగురువు గారు ప్రార్థిస్తాడు. సరేను, నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఏంటంటే దీర్ఘాయువు ఉన్నటువంటి 4 పిల్లలు కావాలా, అల్పాయుషుడైనా ఒక్కడు కావాలా. ఈ రెండింటిలో నీకు ఏది కావాలో చెప్పు, అది ఇచ్చేస్తాను. మనం ఏం చేస్తాం, ఓటర్ లిస్ట్లో జనాభా పెరగద్ది, ఓటికి 10,000 వస్తాయని చెప్పి 4 అంటాం. కానీ ఆదిశంకరుడు ఈ లోకానికి రావాలి, బృహత్ కార్యం చేయాలి. అప్పుడు ఆ శంకరుడు యొక్క మనసులో ఆయన ధ్యానం చేసి ఆ శివగురువు అల్పాయుష్కుడైన కుమారుడిని ఒక వేండి స్వామి నాకు అని చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రదేశానికి కారణకు వచ్చేస్తారు. కొంతకాలం తర్వాత ఆవిడ గర్భవతి కావడం. అప్పుడు శంకరులు చెప్తారు నేనే మీ ఇంటికి పుత్రుడిగా వస్తాను అని వరాన్నిస్తాడు. అంటే వాళ్ళు చేసినటువంటి ఆ పూజ పునస్కారం తర్వాత వాళ్ళ యొక్క ధర్మ పరిరక్షణ అనేటువంటి దృష్టిలో పెట్టుకొని ఆ మహాశివుడే పుత్రుడి రూపంలో బయటకు వస్తాడు. అది ఆదిశంకర్ అయిన తర్వాత కూడా ఆదిశంకర్లు పుట్టిన తర్వాత సాక్షాత్తు శివుడి యొక్క రూపమే ఆయన మహా తేజస్సుగా ఉంటాడు. తేజస్సుగా ఉన్న తర్వాత 2 ఏళ్లకే తన యొక్క మాతృభాష అయినటువంటి మలయాళం భాషలో స్వచ్ఛంగా మాట్లాడడం నేర్చుకుంటాడు. తర్వాత 4 సంవత్సరాల వయసు కారణ జన్ముడు అయిన 4 సంవత్సరాల వయసుకి పురాణాలు ఇవన్నీ కూడా చెప్పడం ఏకసంతాగ్రాహిక అందరి యొక్క ప్రజ్ఞా పాఠవాలకి అందరూ మురిసిపోతారు ఆ బాలు. తర్వాత 4 ఏళ్ళకి వచ్చింది. తర్వాత 5వ సంవత్సరంలో వాళ్ళ తండ్రి శివగురువు హఠాత్తుగా మరణం సంభవిస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆర్యాంబకి ఒకడే ఒకడు. ఈయన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంది. తర్వాత బ్రాహ్మణ వంశంలో ఉపనయనము అంటారు. ఉపనయనం అంటే ధన్యం వేస్తారు. ధన్యం వేశాడు అని అంటే గాయత్రి యొక్క జపం చేయడానికి అర్హుడు. ఈ బాలారిష్ట దోషాలని కొన్ని ఉంటాయి. ఈ పిల్లలతో స్నేహాలతో ఆడుకుంటూ కొన్ని పిచ్చి పనులు కూడా చేస్తుంటారు. ఆ పిచ్చి పనులన్నింటినీ కూడా ఆయన ప్రక్షాళన చేసి ఆయన ఉపనయనము అంటే మన ఇంగ్లీష్ భాషలో థర్డ్ ఐ, 3వ కన్ను. ఆ 3వ కన్ను ఎప్పుడు వస్తుందా? సద్బ్రాహ్మణుడికి నవటుడు కాదు. సద్బ్రాహ్మణుడికి ఎవరికి ఎప్పుడు వస్తుందా అంటే నువ్వు ధర్మ పరివర్తనగా నువ్వు దానిని ఆచరించాలి. అప్పుడు మాత్రమే ఉపనయనము. నయనము అంటే 2. ఉప అంటే దీని యొక్క చిన్నది, ఆకాశ అది కనపడదు, అదే ఉపనయనం.
ఈ ఉపనయనం చేసిన తర్వాత గాయత్రి మంత్రానికి జపించడానికి అరుగులు గయాంత్రైతే గాయత్రి అంటే గాయత్రి మంత్రం ఓం భూర్భవ స్వః ఓం తస్మిం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటి ఒక శ్లోకం తీసుకొని దాని యొక్క వివరణలోకి వెళితే 24 మంది అధిదేవతలు ఆ మంత్రంలో ఉన్నారు. 24 మంది అధిదేవతలు ఉన్నారు. మనం సరే వద్దులే విమర్శలు. కాబట్టి ఇది విషయం. తర్వాత ఏం చేస్తారు, ఉపనయనం కాగానే ఈయన వేదాలన్నీ చదువుకోవాలి కదా, గురువు గారి దగ్గరికి పంపిస్తుంది వాళ్ళ అమ్మ. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు అక్కడ ఏసీ కారులో ఉండడం, గుడిసెలోనే ఉంటారు, గురుపత్ని ఉంటుంది. వీళ్ళు వేదాధ్యయనము పౌరోహితము పురుడు యొక్క పురమ యొక్క హితాన్ని కోరేవాడే పౌరోహితుడు. అంటే ఏంటి, ఆ పెళ్ళికి కానీ నామకరణానికి కానీ తను చచ్చిపోతే కర్మంత్రాలకు కానీ అన్నిటికి కూడా ఈ పురోహితుడే ఉంటాడు. పురమ యొక్క హితం కోరేవాడు, మంచి కోరేవాడే పురోహితుడు. దానికే లగ్నము అంటాం, ముహూర్తం అంటాం. ఇవన్నీ కూడా నీ జన్మ నక్షత్రాన్ని బట్టి అందరికీ హితం కోరేవాడే